Hello guys, welcome to my channel Strength Farms Betta Fish Breeding Part 2. దీనికి ముందు వీడియోలో అయితే మనం 2 బెటా ఫిషెస్ని ఒక ట్రేలో అయితే వేసాం బ్రీడింగ్ కోసం. అవి చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. ఒకదాని వెనకాల ఒకటి అయితే పడుతున్నాయి అవి. ఇంకా నేను వాటిని అయితే అలాగే వదిలేసాను ఈరోజంతా. రేపు మార్నింగ్ అయితే చూడాలి ఏం జరుగుతుందో, ఎగ్స్ పెడతాయో లేదో అనేది చూద్దాము. రేపు ఉదయం అయితే వచ్చి చూద్దాము ఎగ్స్ పెడుతుందో లేదో. ఆ పక్క రోజు ఉదయం వచ్చిన అయితే చూశాను, ఎగ్స్ అయితే పెట్టేసింది బెటా. అదిగోండి ఆ బబుల్ నెస్ట్లో ఉన్నాయి లోపల, అదిగోండి అవే ఎగ్స్. క్లియర్గా చూపిస్తాను చూడండి, ఇదిగోండి బెటా ఎగ్స్ అయితే అలా ఉంటాయి. పక్క రోజు ఉదయాన్నే అయితే వచ్చి చూశాను, ఎగ్స్ అయితే హ్యాచ్ అయిపోయి ఉన్నాయి. బేబీస్ అయితే ఎగ్స్లోంచి బయటకు వచ్చేసాయి చూడండి. ఇవి జూమ్ చేసి చూపిస్తాను చూడండి వీడియోలో. అవే బెటా ఫ్రైస్. అవైతే హ్యాచ్ అవుతాయి అని అయితే అనుకోలేదు. బ్రీడింగ్ సక్సెస్ అవుతుందేమో అని అనుకోలేదు నేను. సక్సెస్ఫుల్గా అయితే బ్రీడ్ అయింది. టూ డేస్ తర్వాత అయితే చూడండి ఫ్రైస్ ఎలా ఉన్నాయో. కొంచెం పెద్ద అయితే అయినాయి, అన్ని బబుల్ నెస్ట్లో ఉన్నాయి. బయటకు వస్తాయి చూడండి, చూపిస్తాను. ఇదిగోండి చిన్న చిన్నగా ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. వాటంతట అవే తిరుగుతూ ఉన్నాయి. ఇవ్వండి బయటకు వస్తున్నాయి చూడండి. అవైతే బబుల్ నెస్ట్లోంచి బయటకు వస్తూ ఉంటే మేల్ బెటా ఫిష్ అయితే వాటిని నోట్తో తీసుకుని వెళ్ళి మళ్ళీ బబుల్ నెస్ట్లో పెడుతుంది. కిందకి వెళ్ళిపోయిన అడుగుకి వెళ్ళిపోయిన ఫిషెస్ని అయితే తీసుకొస్తుంది పైకి. చాలా కేరింగ్ అయితే చూసుకుంటుంది మేల్ బెటా ఫిష్. ఇవ్వండి మొత్తం చూపిస్తున్నాను చూడండి. అలాంటివి చాలా అయితే ఉన్నాయి బెటా ఫ్రైస్. ఈ చిన్న ఫిషెస్ అయితే ఏదడం మొదలుపెట్టాయి. ఇంకా నెక్స్ట్ డే మేల్ బెటా ఫిష్ని అయితే తీసేయాలి. ఎక్కువలో ఉంటే అది కూడా తినేస్తుంది వాటిని. ఆ బెటా ఫ్రైస్ గ్రోత్ కోసం ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి, ఫుడ్ ఏం వేయాలి ఏంది అని కామెంట్ అయితే చేయండి కింద. నెక్స్ట్ వీడియోలో వాటికి ఫుడ్ ఏం పెట్టాను, ఫీడింగ్ ఏమి ఇచ్చాను, వాటి గ్రోత్ ఎలా ఉంది, సైజ్ అవన్నీ చూపిస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.